రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు గ్రామ పంచాయతీల ప్రక్షాళన పునర్వ్యవస్థీకరణ జరిగింది. పలు చోట్ల కొత్త మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఉన్న కొమరారం, బోడు ప్రాంతాలను కొత్త మండలాలు చేయాలని గత 2 ఏళ్లుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ముందు అన్ని పార్టీలు హామీ ఇచ్చినా ఇంకా నెరవేరలేదు. దీంతో మరోసారి ప్రజా ఉద్యమాలను బలంగా లేవదీసేందుకు విపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం పరిధిలో కొత్త మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. కొమరారం, బోడు ప్రాంతాలను కొత్త మండలాలుగా ప్రకటించాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 2 ఏళ్లుగా తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజల గుండె చప్పుడును ఎలుగెత్తి చాటుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినా నెరవేర్చలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావటంతో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవతోనైనా కొత్త మండలాల కల సహకారమవుతుందని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వేగంగా పట్టాలెక్కుతుందని, తమ కష్టాలు తీరుతాయని అందరూ ఆనందంలో మునిగిపోయారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సమస్యపై ఎటువంటి స్పష్టత రావటం లేదు. దీంతో మరోమారు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి ఉధృతం చేశారు. కొమరారం మండలాన్ని ఏర్పాటు చేయాలని గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హామీ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కొమరారం మండలం ఏర్పాటు చేయుటకు ఇక్కడ ఒక 10 పంచాయతీలు చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు, గిరిజన ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి ఇల్లందు మండలానికి ఇల్లందుకు వెళ్ళాలంటే దాదాపుగా 20-25-30 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కావున ఇక్కడ ఇల్లందు కొమరారం కేంద్రంగానే నూతన మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలతో పాటు సిపిఐఎంఎల్ ప్రజాపంద మాసలైను ఒక దీక్ష 1 రోజుల కార్యక్రమాన్ని చేపట్టి 1 రోజులు వివిధ ప్రజలతోటి, వివిధ సామాజిక వర్గ ప్రజలతోటి మమేకమై ఇది బలమైనటువంటి డిమాండ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇల్లందు నియోజకవర్గంలోని కుమరారం, బోడు ప్రాంతాలను మండలాలుగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఈ 2 మండలాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇప్పటి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇల్లందులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అన్ని పార్టీలు సానుకూలంగా ఉండటంతో కొత్త మండలాల ఏర్పాటు ప్రకటన లాంఛనమేననిపించింది. అయితే ఎన్నాళ్లైనా ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూపులు చూస్తున్నా ప్రయోజనమైతే కనిపించటం లేదు. కొమరారంని, బోడుని మండల కేంద్రంగా ప్రకటించాలని, ఇల్లెందును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు పోరాటం నిర్వహించడం జరిగింది. పాదయాత్ర చేసినాం. అలాగే మన మంత్రుల్ని కూడా కలవడం జరిగింది. అసెంబ్లీలో మన మంత్రిగా కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొమరారాన్ని, బోడుని మండల కేంద్రంగా ప్రకటిస్తాం, ఇల్లందును రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని అప్పుడు మన కోరం కనకయ్య గారు జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా మన కనకయ్య గారు హామీ ఇచ్చున్నారు. ఇప్పుడు మన ములుగు జిల్లాలో కూడా మల్లంపల్లిని మండల కేంద్రంగా ప్రకటించారు. కానీ కొమరారాన్ని, బోడుని మండల కేంద్రంగా ప్రకటించలేదు. వెంటనే ప్రకటించాలని